దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు ఇలా రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువు నేను గణపరుస్తున్నాను. ఈ దినమని దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 142వ కీర్తన 6వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపము. దేవునికి స్తోత్రం. ఉదయమనే లేచి చాలామంది అంటూ ఉంటారు, లేదా డేలో అంటూ ఉంటారు ఏమనంటే, నా మనసు బాగాలేదండి, నా మనసు చాలా బాధలో ఉందండి, నేను చాలా కృంగిపోతున్నానండి, నా మొరకు చెవియొగ్గేవారు లేరండి అని అంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం చాలా మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన దేవుడు మనం కృంగదీసే దేవుడు కాదు, కానీ మన దేవుడు మనల్ని పైకి లేపే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కృంగుదల, నిరాశ, చెరసాల, వేదన, బాధ, దుఃఖం ఇవి మన నోటి నుండి అసలు రావద్దు. ఎందుకంటే వీటి కొరకు కాదు కదా మనల్ని విడిపించింది, వీటి కొరకు కాదు కదా మనల్ని దేవుడు రక్షించుకున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నీవు ఎలాంటి కృంగుదలలో ఉన్నా నీవు మొర్ర పెడితే నేను నా చెవిని పెట్టి ఆలకించబోతున్నాను. ఒకవేళ నిన్ను తరిమేవారు, నీకున్న శ్రమ, నీకున్న కష్టం అది నీకంటే బలమైనది కావచ్చు. చాలామంది అనుకుంటారు, నాకు చాలా పెద్ద శోధన వచ్చేసిందండి, నేను భరించలేని శోధన పెట్టేశాడండి దేవుడు, నేను భరించలేని కష్టాన్ని పెట్టేశాడండి దేవుడు, నేను భరించలేని ఇబ్బందిని పెట్టేశాడండి. మొన్న ఒక ఆయన అంటున్నాడు నాతో, నాకు దేవుడు చాలా అన్యాయం చేసేసాడు డాడీ. ఒక అమ్మ అంటుంది, నన్ను దేవుడు వదిలేసాడు డాడీ, ఎందుకు డాడీ నాకు ఈ కష్టం, ఎందుకు డాడీ నాకు ఈ బాధ. హలో, ఆగండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడున్నారు మీరు? ఏ కారణం చేత ఆ శోధన నీకు వచ్చింది? దేవుని వాక్యం సెలవిస్తుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13లో, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప ఏదీ మీకు సంబంధింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, శోధనతో కూడా తప్పించుకునే మార్గమును దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు వచ్చిన శోధన నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువ రాదు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఎవరికి ఎంత బరువో అంత బరువే ఉంది. నాకు ఉండవలసిన బరువు నాకుంది, నీకు ఉండవలసిన బరువు నీకుంది. నీకు ఉండవలసిన కష్టాలు నీకున్నాయి, నాకు ఉండవలసిన కష్టాలు నాకున్నాయి. కష్టాలను జయిస్తేనే కదా సువర్ణముగా మార్చబడేది. దేవుడు అంటున్నాడు, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. అది నీకు ఎంత శోధన రావాలో అంతే శోధన వచ్చింది. యోసేపు వయసులో యోసేపుకి వచ్చిన శోధన దెబ్బలు. తను అంతవరకే తట్టుకోగలడు, అంతవరకే దెబ్బలు. ఇప్పుడు పెద్దవారిని కొట్టినట్టుగా యోసేపుని కొడితే చచ్చిపోతాడేమో కదా, చిన్నోడు కదా అని చిన్న దెబ్బలే వేశారు. హల్లెలూయా. ఆ దెబ్బలను తిన్న తర్వాత చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో తట్టుకోగలిగినంత శోధనే పెట్టాడు. ఇప్పుడు తట్టుకోలేనంత శోధన పెట్టి ఇలా ఉంటే యోసేపు చచ్చిపోతాడు కదా. ఎస్తేరుకి రావాల్సిన శోధన ఎస్తేరు వరకే వచ్చింది. మొర్దెకై ఎంత భరించగలడో అంత శోధన వచ్చింది. నువ్వెంత భరించగలవో అంతే వస్తుంది, నేనెంత భరించగలను అంతే వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి భరించిన దానికంటే ఎక్కువ శోధన మన దేవుడు మనల్ని పెట్టే దేవుడు కాదు. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నాకంటే బలిష్ఠులు, నాకంటే బలమైన శోధన, నాకంటే బలమైన వేదన నా జీవితంలో వచ్చినప్పటికీ దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ చెల్లునుగాక. దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు. కాబట్టి నువ్వు కృంగిపోవద్దు. నీ మొరను దేవుడు వింటున్నాడు, నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, ఈ దినమంది ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి జీవితాల్లో వారి శోధనలను బట్టి, వారి కష్టాన్ని బట్టి, వారి వేదనను బట్టి కృంగిపోతూ, దుఃఖపడుతూ, వేదన పడుతున్నారు, యేసు నామములో నిరాశ, నిస్పృహాల నుండి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నారు. మీరు ఆశీర్వదించండి, ఫలభరితంగా చేయండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి కన్నీటితో, వేదనతో దుఃఖపడుతూ ఉన్నారు, దయచేసి వారిని తిరిగి యేసు నామములో మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు. మీరు ఆశీర్వదించండి ప్రభువా. బలమైన నీ అద్భుతం యేసు నామములో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే కృంగుదలతో, వేదనతో, కన్నీటి గుండా ప్రయాణం చేస్తున్నారు, ఒక విడుదల వారి జీవితాల్లో ఇవ్వమని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆశీర్వదించండి, అనేకులకు మీరు దీవెనకరంగా మార్చండి, సమృద్ధి అయిన జీవంతో మీరు నింపి ఫలభరితంగా చేయమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.